ఈరోజు మనం శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహ కథ తెలుసుకుందాం. కృష్ణుడు మరియు కుచేలుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గృహంలో కలిసి చదువుకున్నారు. వారు ఎప్పుడు కలిసి ఆడుకుంటూ కలిసి చదువుకుంటూ చాలా ఆనందంగా ఉండేవారు. కాలం గడిచింది. కృష్ణుడు తర్వాత ద్వారకరాజుగా మారాడు. కానీ కుచేలుడు చాలా పేదవాడిగా జీవించేవాడు. అతని భార్య పిల్లలు ఉండేవారు. ఒకరోజు కుచేలుడు భార్య చెప్పింది, నీ చిన్నప్పటి స్నేహితుడు కృష్ణుడు ఇప్పుడు రాజు. అతన్ని కలిస్తే మన కష్టాలని తగ్గవచ్చు కదా అని అడిగింది. కుచేలుడు కృష్ణుని కలవడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి ఇవ్వడానికి ఏమీ లేదు. చివరికి కొంచెం అటుకులను తీసుకుని కృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు. కుచేలుడు ద్వారక చేరుకున్నాడు. కృష్ణుడు అతని దూరం నుండి చూసి ఎంతో ఆనందించి వెంటనే పరిగెత్తుకుని వచ్చి తన స్నేహితుడి దగ్గరికి చేరుకున్నాడు. రాజైనా కూడా తన స్నేహితుడిని చాలా గౌరవంగా స్వాగతించాడు. కుచేలుడు తెచ్చిన చిన్న అటుకుల మూటను చూసి కృష్ణుడు చాలా సంతోషించాడు. ఇది నా స్నేహితుడి ప్రేమతో ఇచ్చిన బహుమతి అని చెప్పి ఆనందంగా తిన్నాడు. కుచేలుడు తిరిగి తన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది. అతని పేద గుడిసె ఒక అందమైన ఇల్లుగా అయింది. అతని కుటుంబం సుఖంగా జీవించడం మొదలుపెట్టింది. అప్పుడు కుచేలుడు అర్థం చేసుకున్నాడు, నిజమైన స్నేహం ఎప్పటికీ మారదు. నిజమైన స్నేహం ధనం కంటే గొప్పది.